హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియో ఏంటంటే పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో వేకెన్సీస్ అన్నమాట. కొన్ని నంబర్స్ ఉన్నవి. అంటే కొంచెం తక్కువనే ఒక 200, 300 కాకుండా కొన్ని వేకెన్సీస్ ఉన్నవి. దానికి ఈరోజు మనము ఈ వీడియో అన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనము ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి డీటెయిల్‌గా మాట్లాడదాం. ఇది పాస్‌పోర్ట్ సంబంధించిన ఆఫీస్ వెబ్‌సైట్ పీడీఎఫ్ అన్నమాట. ఈ పీడీఎఫ్ డైరెక్ట్ ఓన్లీ 5 పేజెస్‌లోనే ఉంది. చాలా చిన్న వీడియో అవుతుందన్నమాట. ఇక ఈ 5 పేజెస్ నేను లింక్ వెంటనే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తర్వాత బయోలో కూడా లింక్ పెడతానన్నమాట. పాస్‌పోర్ట్స్ ఆఫీస్‌లో వేకెన్సీ సర్క్యులర్ అని ఉంది చూడండి. సో, ఇది మనకు 21 ఫస్ట్‌న అంటే మనకు 21 ఫిబ్రవరి అంటే 1 మంత్ టైంలో మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈరోజొచ్చేసి 8థ్ డేట్ కాబట్టి మీరు తప్పకుండా దీనికి చాలా రోజుల టైం ఉంది కాబట్టి పెట్టుకోండి. మళ్ళీ ఇంకొకటేంటంటే ఇందులో లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఏమని అనుకుంటారంటే, సర్లే అంత తక్కువ సీట్స్‌లో నాకు రాదులే అని చెప్పేసి చాలా తక్కువ అప్లికేషన్ పెట్టుకుంటారు. కానీ మీరు మాత్రం అలా అనుకోకండి. దీనికి అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. ఈ వీడియో నేనిప్పుడు పెట్టగానే మీరు అప్లికేషన్ పెట్టుకోండి. దాని అప్లికేషన్ ఫాము ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను క్లియర్‌గా ఇప్పుడు ఇందులో నేను చూపిస్తాననమాట. ఇక వేకెన్సీస్ వచ్చేసి ఏంటి అనేది కూడా మనకు ఎంగేజ్‌మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ 1 అని ఉన్నది. సో, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ అనమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అట్‌లీస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వివలెంట్ బీటెక్ కానీ అలాంటిది ఉండాలనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ ఉన్నవాళ్ళు దీనికి కొంచెం ప్రిఫరబుల్ అనమాట. ఇక స్కోప్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఒకసారి చూసుకోండి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందని జెప్పేసి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని గురించి వెళ్ళినట్టయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇది 1 అనమాట. యంగ్ ప్రొఫెషనల్ దానికి. సో, పీరియడ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ గురించి ఒకసారి ఇది చూసుకొని చదువుకోండి. నేచర్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ అనే దానికి అపాయింట్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ విల్ బి టెంపరరీ ఇన్ నేచర్ అండ్ ద మినిస్టర్ కెన్ క్యాన్సిల్ ద అపాయింట్మెంట్ ఎట్ ఎనీ టైమ్ వితౌట్ ప్రొవైడింగ్ ఎనీ రీజన్ ఫర్ ఇట్ అనమాట. ఇక ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ ఇది హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు 40 ఇయర్స్ బిలో అనమాట. అంటే 40 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి. ఇంకొకటేంటంటే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్స్‌కి మీకు తెలుసు కదా! 5 ఇయర్స్ ఉంటంటే వాళ్ళు 45 ఇయర్స్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. అంటే వాళ్ళేమో 43 ఈ ఎస్సీ, ఎస్టీకి వాళ్ళు మాత్రం 45 వరకు కూడా పెట్టుకోవచ్చు. మంత్లీ రెమ్యునరేషన్ మనకు సాలరీ గ్రాడ్యుయేట్‌కి 50,000 పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌కి వచ్చేసి 60,000 సాలరీ ఉంటుందన్నమాట. సో, మంచి సాలరీతోని ఈ జాబ్స్ దీంట్లో సంబంధించినది ఏంటంటే పాస్‌పోర్ట్ సంబంధించిన ఆఫీసర్ జాబ్స్ అన్నమాట. పొజిషన్స్ చాలా తక్కువున్నాయని మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. వెనుకంజ వేయకుండా అందరూ అప్లికేషన్ పెట్టుకోండి. ఇక అలవెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. అలవెన్సెస్ నో అదర్ అలవెన్సెస్ విల్ బి అడ్మిసిబుల్ టు ది యంగ్ ప్రొఫెషనల్. దానికి ఎలాంటి అలవెన్సెస్ ఉండదు. ఇవి ఒకసారి చూసుకోండి. చూసుకుంటే కనుక మీకు ఈజీగా క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక ఇదంతా ఒక్కసారి ఎందుకంటే 5 పేజెసే ఉంది. చాలా చిన్న వీడియో. వర్కింగ్ అవర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది కూడా చాలా తక్కువ అంటే వర్కింగ్ అవర్స్ కూడా చూసుకోండి అని చెప్తున్నాను. దీనికి టీఏ, డీఏ కూడా యాడ్ చేస్తారనమాట. సో, అవి కూడా ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇదంతా అడ్రెస్ ఇక్కడ మన సికింద్రాబాద్‌లో ఉంటుంది. ద పాస్‌పోర్ట్ ఆఫీస్ రిజర్వ్స్ ద రైట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ద అప్లికేషన్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్స్. ఇవన్నీ ఒక్కసారి చదువుకోండి. తర్వాత మనం ఇక్కడ ఇచ్చారు ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 21 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద అడ్వర్టైజ్‌మెంట్ అన్నమాట. మనకెప్పుడు అప్లికేషన్ జనవరి 21న రిలీజ్ చేశారు అప్లికేషన్. సో, మనకు ఫిబ్రవరి 21 వరకు టైం ఉంది కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఈరోజు 8థ్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 12 డేస్, 10 డేస్ టైం ఉంది. ఇక ఇదొచ్చేసి అప్లికేషన్ ఫర్ ద ఇది యంగ్ ప్రొఫెషనల్ దానికనమాట. ఇక్కడ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ప్లస్ ఫాదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. అడ్రెస్ కంప్లీట్‌గా రాసేసేయండి.
పర్మనెంట్ అడ్రస్ కూడా రాసేసండి. టెలిఫోన్ నెంబర్ అంటే కాంటాక్ట్ నెంబర్. ఈమెయిల్ ఐడి మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఐడి వచ్చేసి వర్క్ అయ్యే ఈమెయిల్ ఐడి పెట్టేసేయండి. ఇక డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, తర్వాత ఎడ్యుకేషన్, ఇక్కడ మీకున్న సబ్జెక్ట్స్, యూనివర్సిటీస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్ అన్నీ ఇక్కడ పెట్టండి డిగ్రీ వరకు. ఇంతే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ పెట్టేసేయండి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్, డేట్ కంపల్సరీ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అనమాట. ఎవరైతే మనం అప్లికేషన్ పెట్టుకుంటామో వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్ అనమాట. ఇందులో మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఇన్ని సీట్స్ ఉన్నవి, మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ టైం చెప్తున్నాను, తక్కువ సీట్స్ ఉన్నవి ఎవరు నాకు రాదులే అనుకుంటారు. తప్పకుండా మీరు ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో ఆఫీసర్స్ జాబ్ అనమాట అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని పోస్ట్ చేసేస్తాను. ఇక మీరు వెబ్‌సైట్ అంతా క్లియర్‌గా చూసుకున్నారు కదండీ! దానికి నేను అప్లికేషన్ ఫార్మ్ కూడా చూపిచ్చాను. ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి? చాలా చిన్న, ఇప్పుడు నేను చూపిచ్చే ఈ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒక 5 ఆర్ 6 పేజెస్‌లోనే ఉంది. మీరు క్లియర్‌గా చదువుకోండి. దీనికి ఏజ్ లిమిటు 40 ఇయర్స్ బిలో ఉండాలి. మళ్ళీ మనం చెప్పుకుందాము, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్స్, ట్రాన్స్‌జెండర్‌కి వీళ్ళందరికీ 5 ఇయర్స్ ఉంటుంది. ప్లస్ ఓబీసీ అండ్ వాళ్ళకి మాత్రం 3 ఇయర్స్ ఉంటుంది. మనకు బిలో 40 ఇయర్స్ అంటే వాళ్ళకి 43, వీళ్ళకి 45, ఎస్టీ వాళ్ళకి 45 ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 43 ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోండి. ఎందుకు అనంటే, ఇప్పుడు ఉన్న ఈ లిమిటెడ్ సీట్స్‌లో అందరూ ఏమనుకుంటారు, ఇది సాలరీ వచ్చేసి 55,000-60,000 వరకు ఉంది. నాకొస్తుందో లేదో అని చెప్పేసి వాళ్ళు రాదులే అని చెప్పేసి ఎవరు పెట్టుకోరు. లిమిటెడ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. సో, నేను వీడియో ఇప్పుడు పోస్ట్ చేసేస్తున్నాను. వెంటనే పోస్ట్ చేస్తున్నాను. మీరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ కూడా చూపిచ్చాను. అక్కడ అప్లికేషన్ డేటు ప్లస్ ఫామ్ లాస్ట్ అప్లికేషన్ డేట్ కూడా నేను చెప్పాను కదా! మనకు జాన్వరి 21న మనకు పెట్టారు. అప్పటి నుంచి ఒక 21 డేస్ మనకు ఈ టైం ఉంటుంది. ఆ 21 డేస్ లోపు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. అదంతా మీరేం ఆలోచించకండి. వీడియో పెట్టగానే తప్పకుండా మీరు పెట్టేసేయండి. అప్లికేషన్ పెట్టుకోండి అన్నమాట. సో, దీన్ని ఎవరికైనా, అంటే మీరిప్పుడు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళుంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు. సో, జాబ్ చేసేవాళ్ళు మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇదంతా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నమాట మనం పెట్టేది. ఇందాక నేను ఆర్ఆర్‌బీ కూడా పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. మనకు ఫిబ్రవరి వరకు కూడా టైం ఉంది. అంటే మార్చ్ వరకు కూడా మనకు టైం ఉందన్నమాట. సో, ఈరోజు ఫిబ్రవరి 8 కాబట్టి, సో, ఎక్కడ డిసప్పాయింట్‌మెంట్ లేకుండా మీరు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 పేజెసే ఉంది. దానిలోనే అప్లికేషన్ ఫార్మ్ కూడా యాడ్ అయ్యి ఉంది కాబట్టి, ఇంకా వీడియోను హాయిగా చూసేసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. ఇప్పుడు టైం ఎంతైనా పెట్టేస్తాను. ఆల్మోస్ట్ 7 అవుతున్నట్టుంది. సో, అయినా గాని పెట్టేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.